హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజితారాజు వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే ఏం వంట చేస్తున్నానంటే రవ్వ లడ్డు చేసుకుంటున్నాను. వచ్చేసి 1 కిలో రవ్వ తీసుకున్నాను. రవ్వ, 1 కిలో చక్కెర, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇలాచీ పౌడర్, అంతేను ఇంగ్రీడియంట్స్. పాలు, ఇప్పుడు వచ్చేసి కాజు తీసుకుంటున్నాను. కాజు, బాదం, ఎండు ద్రాక్ష అన్నీ తీసి కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ముందే. ఒక పిడికెడు ఎండు ద్రాక్ష, 1 పిడికెడు బాదం పప్పు, జీడిపప్పు ఎక్కువ లేదన్నమాట, అందుకని కొద్దిగా వేసుకున్నాను. మన చాయిస్ ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, తినేటప్పుడు మంచిగా ఉంటుంది. చూడండి, అలా కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని పెనం పెట్టుకుంటున్నాను. రవ్వ వేపుకోవాలి కాబట్టి చాలా ఈజీ. రవ్వ లడ్డు అనేది ఎవరైనా చేసుకోవచ్చు, మంచి టేస్టీగా ఉంటుంది. ఎండు కొబ్బరి కానీ తీసుకున్నాను. ఒక 2 ఉంటాయి కదా కొబ్బరి గిన్నెలు, 2 తీసుకున్నాను. కట్ చేసి పెట్టి మిక్సీకి వేసుకుంటున్నాను. అట్లా నున్నగా పౌడర్ లాగా కొట్టి పెట్టేసినాను. ఎండు కొబ్బరి వేస్తే స్వీటు మంచి టేస్ట్ వస్తుంది. మెయిన్ రవ్వ లడ్డుకి చాలా బాగుంటుంది. ఈ లడ్డు 10 డేస్ అయినా కానీ చెడిపోదు, చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కానీ. నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొద్దిగా వేడి అయిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి భువన్ తీసినాడు, ఎట్లా అంటే అట్లా తీసినాడు, ఫోన్ అనేది మంచిగా పట్టుకోకుండా. అందుకే వీడియోని షేక్ చేస్తూనే ఉన్నాడు. ద్రాక్ష వేసి కలుపుకుంటున్నాను. సాటర్డే సండే పిల్లలు ఇంట్లో ఉన్నారనేసి లీవ్ అనేసి చేసి పెట్టినాను, బయట తిండి వద్దనేసి. చూడండి, ఎండు ద్రాక్ష మంచిగా అట్లా మాడిపోకుండా బాల్స్ లాగా అయ్యేలాగా వేపుకోండి, మంచిగా ఉంటుంది. అదే నెయ్యిలో బాదం పప్పు, జీడిపప్పు వేసుకున్నాను. కొందరు అట్లే పప్పులాగా వేసుకోవచ్చు, కానీ అది మంచిగా అనిపించదు అనేసి నేను ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. జీడిపప్పు కన్నా బాదం పప్పే మంచి టేస్టీగా ఉండింది లడ్డులో తినేటప్పుడు. అవి వేపుకుంటున్నాను. మాడిపోకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎక్కువ నల్లగా లేకుండా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోండి. చూడండి, కొద్ది కలర్ చేంజ్ అయినాయి కదా. మరీ నల్లగా చేస్తేనే అవి టేస్ట్ ఉండవు, మాడిపోయిన వాసన వస్తుంది. పక్కనే పాలు మరగబెడుతున్నాను. 1 లీటర్ పాలు తీసుకున్నాను, చిక్కటి పాలు. చూడండి, మంచిగా బ్రౌన్ కలర్లో వేపుకున్నాను మాడిపోకుండా. ఇప్పుడు అదే నెయ్యిలో ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా నెయ్యి వేసుకున్నాను. దాంట్లోనే రవ్వ వేసుకుంటున్నాను. ఇప్పుడు రవ్వను కానీ బాగా పచ్చివాసన పోయేలాగా మంచి కలర్ చేంజ్ అవుతుంది. బాగా వేగిందంటే ఇట్లా నెయ్యి అనేది ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్ రవ్వ లడ్డు.
మనం రవ్వ వేపేటప్పుడు ఇట్లా ముద్దగా రావాలన్నమాట. నెయ్యి ఎక్కువ వేస్తే ఇట్లా వస్తుంది. మంచిగా కలబెడతానే ఉండండి, లేకుంటే కింద అడుగు పట్టేసి మాడిపోతుంది, చూసేకి మంచిగా ఉండదు, నల్లగా అనిపిస్తుంది. బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలా. నేను ఇది కలుపుతా అంటే పక్కన పాలు పొంగిపోయినాయి అన్నమాట. రవ్వ బాగా వేపుకుంటున్నాను. ఈ మధ్య వీడియోస్ ఏం చేయట్లేదు, నాకు హెల్త్ బాగాలేదు, అందుకనేసి ఏం చేయలేదు వీడియోస్. మా వీడియోను చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము. చూసి సైలెంట్ అయిపోతున్నారు, కనీసం లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా చాలామందికి వెళ్తుంది వీడియో అనేది. చూడండి, అట్లా మాడిపోకుండా వేపుకుంటానే ఉండాలి, కింద అంతా అడుగు పడుతుంది కాబట్టి. అంతా 2 ఆయిల్గా వేపుకున్నాను నేను. ఇప్పుడు అంతా వేసి మిక్స్ చేసుకుంటాను. 1 కిలో రవ్వ తీసుకొని 2 సార్లు, ఒకసారి అరకిలో ఒకసారి అరకిలో వేపుకొని ఇప్పుడు అంతా కలిపేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చక్కెర తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తింటాము అనేటికంటే 1 కిలో వేసేసుకోండి. నేనైతే ఖచ్చితంగా కిలోలో 3/4 కిలో వేసింటాను. పిల్లలకి జలుబు చేస్తుంది అనేసి చక్కెర కొద్దిగా తగ్గించినాను. ముక్కాలు కిలో సరిపోతుంది, బాగుంటుంది టేస్ట్. మరి ఎక్కువ లేకుండా ఎగుటు అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కానీ వేసుకున్నాను, వేసి అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ వేడికి అనేది చక్కెర కరుగుతుంది కదా, అందుకనేసి కలుపుకుంటున్నాను. ఇంకా చాలామంది చక్కెరని పౌడర్ కానీ చేసి వేసుకుంటారు, ఎవరి చాయిస్ వాళ్ళది, అట్లా చేసుకునే అట్లా చేయొచ్చు. నేను వచ్చేసి చక్కెరని అట్లే వేసేసినాను, పౌడర్ ఏం చేయలేదు. చాలా మంచి టేస్ట్ ఉండింది. ఇప్పుడు పాలు వేసుకుంటున్నాను. ఒక 1/2 లీటర్ మాదిరి వేసుకొని కలుపుకుంటున్నాను, ఎందుకంటే చక్కెర అంతా కలవాలనేసి. పాలు వేసిన తర్వాత పైన ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి వేస్తే స్వీట్స్ మంచిగా ఉంటాయి, స్మెల్ కానీ టేస్ట్ కానీ ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకొని పైన కొద్దిగా నెయ్యి వేసి అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా మిక్స్ చేసి అది చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవాలా. పైన డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను. కొందరు డ్రై ఫ్రూట్స్ను ఓన్లీ లడ్డు చేసేటప్పుడు పైన అంటిస్తారు, నేను అట్లా లేదు, మామూలుగా వేపింటాం కదా దాంట్లోనే వేసేసి అంతా మిక్స్ చేసేసినాను. చూడండి, ఫైనల్లీ లడ్డు రెడీ. చాలా మంచిగా అయినాయి అన్నమాట. 3 కిలోల దాకా అయింది లడ్డు, మంచి టేస్ట్ ఉండింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము. ఎంత బాగున్నాయి చూడండి, ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.